హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇట్స్ కంప్లీట్ డామినేటింగ్ విక్టరీ ఫర్ ముంబై ఇండియన్స్ టీమ్. బ్యాటింగ్, బౌలింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ముంబై ఇండియన్స్ టీం అయితే అదరగొట్టిందని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం అయితే కంప్లీట్గా చేతులు ఎత్తేసింది. బ్యాటింగ్లో అయితే వాళ్ళ బ్యాటర్స్ అందరూ అయితే మరొకసారి ఈ మ్యాచ్లో అయితే చేతులు ఎత్తేశారు. లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ ఇద్దరు అద్భుతంగా పర్ఫామ్ చేశారు, కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అలాగే ఆ టీం మొత్తం కూడా ఫెయిల్ అయింది. అంతెందుకు, అసలు గట్టిగా చెప్పాలంటే ఆర్ఆర్ టీంలో ఈరోజు హైయెస్ట్ స్కోరర్ ఎవరో తెలుసా? జోఫ్రా ఆర్చర్. తను ఒక్కడే 30 రన్స్ మాత్రమే చేసాడు. మిగిలిన బ్యాటర్స్ అయితే ఎవ్వరు కూడా అట్లీస్ట్ 20 రన్స్ కూడా చేయలేదు. అందరూ బిలో 20 రన్స్ మాత్రమే చేశారు. ఒక్క జోఫ్రా ఆర్చర్ ఒక్కడే ఈరోజు 30 పరుగులు స్కోర్ని అయితే టచ్ చేశాడు ఆర్ఆర్ టీం బ్యాటింగ్లో. కాబట్టి ఈరోజు అయితే ఆర్ఆర్ టీం అయితే కంప్లీట్గా చేతులు ఎత్తేసింది. దాంతో అఫీషియల్గా ఈ టోర్నమెంట్ నుంచి కూడా ఆర్ఆర్ టీం అయితే అవుట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు 11 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచారు. ఇక మిగిలిన 3 మ్యాచ్ల్లో వాళ్ళు గెలిచినప్పటికీ వాళ్ళైతే 12 పాయింట్స్తోనే ఈ టోర్నమెంట్ అయితే పూర్తి చేసుకుంటారు. 12 పాయింట్స్తో ఇప్పుడున్న పరిస్థితిలో ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే మాత్రం వీళ్ళైతే మొత్తం 7 విక్టరీస్తో టేబుల్ అయితే ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసారు 14 పాయింట్స్తో. మనకి ఆర్సీబీ కూడా 14 పాయింట్స్తో ఉంది. కాకపోతే 100 రన్స్ మార్జిన్తో ఈ మ్యాచ్ గెలవడం వల్ల ముంబై ఇండియన్స్ టీం అయితే టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసింది. కాబట్టి ముంబై టీం అయితే మరొకసారి చాలా చాలా డేంజర్గా కనిపిస్తుంది. వాళ్ళు వరుసగా 6 విక్టరీలు అయితే కొట్టారు ఈ సీజన్లో. మనకి ఎప్పుడైతే ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్లో ముంబై ఓడిపోయిందో ఆ తర్వాత నుంచి ముంబై ఇండియన్స్ టీం అయితే వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. కాబట్టి ఈ టీం అయితే చాలా చాలా డేంజర్గా ఉంది. అసలు ఈరోజు మ్యాచ్లో ఏం జరిగిందో కంప్లీట్గా చూసుకుంటే, ముందుగా ఆర్ఆర్ టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ టీంకి అయితే ఫస్ట్ 3 ఓవర్స్లో కాస్త ఇబ్బంది పడ్డారు. ఇటు మనకి రోహిత్ శర్మ కానీ రియాన్ రికెల్టన్ కానీ ఇద్దరు కాస్త స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే మనకి గ్రౌండ్లో చూసుకుంటే విపరీతంగా గాలి వచ్చింది. దాంతో బాల్ కూడా సరిగ్గా సైట్ అవ్వలేదు. కాబట్టి మ్యాచ్ ఏమన్నా ఆగిపోతుందా అనిపించింది. లైట్గా డ్రిజిల్ కూడా పడింది, కానీ పెద్దగా ఎక్కువసేపు అయితే ఉండలా, కాసేపటికే పోయింది. అలాగే ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ కూడా ఫస్ట్ 3 ఓవర్స్లో కాస్త స్ట్రగుల్ అయ్యారు. ఒక 16 రన్స్ మాత్రమే చేశారు. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం విరుచుకుపడ్డారని చెప్పాలి. ఇటు రికల్టన్ కానీ ఇటు రోహిత్ శర్మ కానీ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. పవర్ ప్లేలో అయితే ఆల్మోస్ట్ 58 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా 10 రన్స్ పర్ ఓవర్ చొప్పున స్కోర్ చేశారు. దాంతో 10 ఓవర్స్లో 99 రన్స్ స్కోర్ చేశారు. కాబట్టి ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇద్దరు 50s చేశారు. చాలా మంచి స్టార్ట్ అయితే ముంబై ఇండియన్స్ టీంకి వచ్చింది. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అయితే ఆల్మోస్ట్ 118 పరుగులు. తనైతే రికెల్టన్ అయితే ఒక 61 రన్స్ అయితే స్కోర్ చేసి మహీష్ తీక్షణ బౌలింగ్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంకటే కాసేపటికి రోహిత్ శర్మ కూడా 50 కంప్లీట్ చేసి మనకి తను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మనకి సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా మధ్య అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఆ రన్ రేట్ని అయితే కిందకి పడిపోకుండా చాలా బాగా స్కోర్ చేశారు. మనకి ఇద్దరు కూడా 23 బాల్స్లో ఇటు సూర్య కానీ ఇటు హార్దిక్ కానీ ఇద్దరు కూడా 23 బాల్స్లో 48 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇద్దరు కూడా ఈక్వల్గా స్కోర్ చేశారని చెప్పాలి. దాంతో మనకి ముంబై ఇండియన్స్ టీం అయితే మనకి 20 ఓవర్స్లో 217 పరుగులు అయితే స్కోర్ చేసింది. అంటే మనం అనుకున్నాం, అంటే లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు 210 పరుగుల టార్గెట్ని 25 బాల్స్ మిగిలి ఉండగానే చేశారు కదా, ఈ మ్యాచ్లో కూడా ఏమైనా అవకాశం ఉందేమో అని అనుకున్నారు కొంతమంది. కానీ లాస్ట్ మ్యాచ్లో మనకి గుజరాత్ బౌలింగ్ అటాక్కి ముంబై బౌలింగ్ అటాక్కి చాలా చాలా తేడా ఉంది. అలాగే ఈ పిచ్ కూడా మనకి లాస్ట్ మ్యాచ్లో ఉన్నంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు, కాస్త హెల్ప్ ఉంది ఫాస్ట్ బౌలర్స్కి. ఇక్కడ ముంబై బ్యాటర్స్ కూడా కాస్త లక్ కలిసి వచ్చింది. ఇనీషియల్గా రోహిత్ శర్మకి మరియు రికెల్టన్కి ఆ లక్ కూడా కాస్త ఇద్దరికి ఫేవర్ చేసింది. దాంతోపాటు వీళ్ళు బ్యాటింగ్ కూడా చాలా బాగా చేశారు. రోహిత్ శర్మ, రికెల్టన్ ఇనీషియల్గా స్ట్రగుల్ అయినా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత ఆ స్టార్ట్ని మనకి సూర్య మరియు హార్దిక్ అయితే కంటిన్యూ చేశారు. దాంతో 20 ఓవర్లో 217 పరుగులు అయితే ముంబై ఇండియన్స్ టీం అయితే బోర్డు మీద పెట్టగలిగింది. ఖచ్చితంగా ఇది ఫార్ స్కోరే. ఇక ఆ తర్వాత మనకి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్ టీంకి అయితే ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ రాలేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ హీరో మనకి వైభవ్ సూర్యవంశీ అయితే తను ఫేస్ చేసిన సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు. మనకి దీపక్ చహార్ బౌలింగ్లో అయితే తను మిడ్ వికెట్ పై దిశగా షాట్ ఆడదాం అనుకున్నాడు. నేరుగా మిడ్ వికెట్ చేతికి అయితే వెళ్ళింది. ఇక ఆ తర్వాత జైస్వాల్ అయితే మనకి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో కాస్త అటాక్ చేశాడు. వరుసగా 2 సిక్స్లు కొట్టాడు. మనకి ట్రెంట్ బౌల్ట్ ఏమన్నా అలాంటప్పు బౌలర్ ఏం కాదుగా. తను కూడా వెంటనే మనకి ఆ ఓవర్లోనే జైస్వాల్ని అయితే క్లీన్ బౌండ్ చేశాడు. ఆ తర్వాత ఇంకా వరుసగా ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది రియాన్ పరాగ్ మరియు నితీష్ రాణా మధ్య. కానీ నితీష్ రాణాని కూడా మళ్ళీ ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. తన ఆ ఓవర్లో కూడా తను 2-3 ఫోర్లు కొట్టాడు. ఇటు రియాన్ పరాగ్ మరియు నితీష్ రాణా ఇద్దరు 4లు కొట్టారు. మరి లాస్ట్ బాల్కి ఆ ఓవర్లో తను కూడా నితీష్ రాణా కూడా అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ ఓవర్లోనే మళ్ళీ
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్కి వచ్చాడు. రియాన్ పరాగ్ని అయితే ఒక షార్ట్ బాల్తో అవుట్ చేశాడు. నేరుగా రోహిత్ శర్మ చేతిలోకి అయితే క్యాచ్ అయితే వెళ్ళింది. ఇక ఆ తర్వాత వెంటనే మనకి ఉన్నాడుగా మన సిమ్రన్ హెట్మేర్, తను కూడా వచ్చి రాగానే ఫస్ట్ బాల్కి గోల్డెన్ డక్అవుట్ అయితే అయ్యాడు. నేరుగా షార్ట్ కొట్టబోయాడు. షార్ట్ బాల్ని నేరుగా షార్ట్ కవర్స్లో సూర్యకుమార్ యాదవ్ చేతిలోకి అయితే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో 47కే 5 వికెట్స్ అయితే కోల్పోయింది. ఇంకా తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఇంకా ఎవరున్నారు, ఇక ధ్రువ్ జురేలా కూడా కాస్త ఒక 11 ఎంత స్కోర్ చేసినట్టున్నాడు. అలాగే శుభం దూబే, వీళ్ళు అందరూ ఇంకా వచ్చి రాగానే అవుట్ అయ్యారు. అయితే ఇక్కడ మనకి ఆర్ఆర్ బ్యాటింగ్లో బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ ఏంటంటే లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. మనకి జోఫ్రా ఆర్చర్ అయితే 30 రన్స్ స్కోర్ చేశాడని చెప్పాను కదా, ఆ లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 26 రన్స్ పార్ట్నర్షిప్. అదే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బ్యాటింగ్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. కాబట్టి ఆర్ఆర్ బ్యాటర్స్ అయితే ఎంత దారుణంగా విఫలమయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ముంబై ఇండియన్స్ బౌలర్స్ కూడా అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇనీషియల్గా దీపక్ చాహర్ అయితే మంచి ఓవర్స్ చేశాడు. ఫస్ట్ మనకి వైభవ్ సూర్యవంశీని అయితే అవుట్ చేశాడు. అలాగే ట్రెంట్ బోల్ట్ అయితే తను కూడా ఇంపార్టెంట్ టైమ్స్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే బుమ్రా కూడా 4 ఓవర్స్ వేసి 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే కరణ్ శర్మ కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. అలా కాబట్టి ఇంకా ముంబై ఇండియన్స్ బౌలర్లు అందరికీ వికెట్స్ వచ్చాయి. ఒక కార్బన్ బాస్క్ ఒక్కడికే వికెట్స్ రాకపోయినా తను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. కాబట్టి ముంబై టీం అయితే ఇటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోనూ అదరగొట్టిందని చెప్పాలి. దాంతో మనకి ఆర్ఆర్ ఇన్నింగ్స్ అయితే 117 పరుగులకే పూర్తయిపోయింది. 100 రన్స్ మార్జిన్తో అయితే ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్ గెలిచారు. 100 రన్స్ మార్జిన్తో మ్యాచ్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి వాళ్ళ నెట్ రేట్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళకి అంత మార్జిన్తో వాళ్ళు గెలవడం వల్లే టేబుల్ ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళారు. కాబట్టి ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. మన ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, ఆర్ఆర్ టీంతో కంపేర్ చేస్తే ముంబై దగ్గర చాలా మంచి బ్యాటింగ్ ఉంది, చాలా మంచి బౌలింగ్ ఉందని. కాబట్టి మనం అనుకున్నట్టే జరిగింది. ఇక్కడ ఏం జరగలేదు. కాకపోతే మరీ ఇంత దారుణంగా ఆర్ఆర్ టీం ఫెయిల్ అవుతారని అయితే నేను అనుకోలే. కాస్త కాంపిటీషన్ ఇస్తారనుకున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అంత టార్గెట్ని 15 ఓవర్లు చేసినప్పుడు ఖచ్చితంగా మూమెంటం ఉంటుంది ఆ టీంకి. కానీ ఇక్కడైతే ఆ మూమెంటం ఏమాత్రం కూడా కనిపించలేదు. అంతేకాకుండా ఆర్ఆర్ టీంలో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఈరోజు సందీప్ శర్మ ఆడకపోవడం, అలాగే అసరంగా ఆడకపోవడం కూడా వాళ్ళకి కాస్త ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది బౌలింగ్లో. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. అలాగే ఆర్ఆర్ టీం దగ్గర నుంచి అయితే ఒక డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి ఈ సీజన్లో. మరి ఇంకా ముంబై టీం అయితే ఇప్పుడు చాలా డేంజర్గా అనిపిస్తుంది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. కాబట్టి టేబుల్లో ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. మనకు తెలుసు కదా ముంబై ఇండియన్స్ చరిత్ర ఎలా ఉందో. వాళ్ళైతే 5 టైటిల్స్ అయితే గెలిచారు. కాకపోతే ఒక 4 ఏళ్ల నుంచి ముంబై ఇండియన్స్ టీం మీద టైటిల్ గెలవలేదు. ఈసారి ఏమన్నా కరువు తీరేలాగా కనిపిస్తుంది వీళ్ళ ఫామ్ చూసుకుంటే. మరి చూడాలి ఏం జరుగుతుందో.